నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. భీమవరంలో జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక స్క్రీన్ పైన ప్రధాని నరేంద్ర మోదీ 126వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులతో కలిసి లైవ్ లో వీక్షించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరంలో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి వెండి మకర పీఠానికి 450 గ్రాముల వెండిని విరాళంగా అందించిన భక్తులు. జీఎస్టీ సంస్కరణలతో పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో మేలు. స్వదేశీ వస్తువులనే ప్రతి ఒక్కరూ వాడాలి. పీఎస్సీ చైర్మన్ అంజిబాబు. భీమవరంలో జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కేఎస్ ఫంక్షన్ హాల్లో ప్రత్యేక స్క్రీన్ పైన ప్రధాని నరేంద్ర మోదీ 126వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని లైవ్ లో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ జిల్లా బీజేపీ నాయకులతో కలిసి వీక్షించారు. మన్ కీ బాత్ స్ఫూర్తితో దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఆత్మ నిర్భర్ భారత్ స్వదేశీ సంకల్ప పత్రాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇతర బీజేపీ నాయకులు చదువుతూ ప్రతిజ్ఞ చేశారు. నిత్య జీవితంలో కేవలం స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని, మన దేశంలోని పర్యాటక ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని సందర్శిస్తామని ఈ ప్రతిజ్ఞ చేయడం జరిగిందని, ప్రతి భారతీయుడు ఈ సంకల్పాన్ని స్వీకరించి దేశ పురోగతిలో భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. संकल्प खड़ा किया था, सेवा के इस महायज्ञ को आगे बढ़ाया। कन्नड़ा की उनकी बहुत सारी रचनाओं का अनुवाद भी उपलब्ध है उन्होंने, जिसे देश के लोगों ने बनाया है। साथियों, हमारे यहाँ आकर के ही रहना है और उसका रास्ता సాధ్యమైనంత వరకు భారతీయ ఉత్పత్తుల్ని ఇంట్లోనూ పనిలోనూ సమాజంలోనూ భారతీయ ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇస్తాను. ప్రేరణ కలిగించి కొత్త తరానికి స్వదేశీ ప్రాముఖ్యతను తెలియజేస్తాను. పర్యావరణ హితమైన మరియు స్వదేశీ ఉత్పత్తుల్ని వినియోగిస్తాను. అభివృద్ది చెందుతున్న భీమవరం పట్టణానికి కార్పొరేట్ సంస్థలు తరలి వస్తున్నాయని, ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీని భీమవరం పట్టణంలో ప్రారంభించుకోవడం శుభ పరిణామని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం జేపీ రోడ్ లో ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ 15వ బ్రాంచ్ ను ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. హైదరాబాద్ లో ప్రారంభమైన ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ కేవలం 4 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో తన ప్రత్యేక గుర్తింపును సాధించి ఇప్పుడు భీమవరంలో 15వ బ్రాంచ్ ను ఏర్పాటు చేసుకుందన్నారు. వ్యవస్థాపకులు చైర్మన్ ఇమ్మడి రమేష్, సీఈఓ ఇమ్మడి సునీత మాట్లాడుతూ బంగారం లాంటి శోభతో కూడిన వెండి ఆభరణాలు అందించడమే తమ లక్ష్యమని, హైదరాబాద్ నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం అమెరికా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక వరకు విస్తరించిందని, విశాఖపట్నం, బెంగళూరు బ్రాంచ్లు ఇటీవలే విజయవంతంగా ప్రారంభమయ్యాయని, ఇప్పుడు భీమవరంలో 15వ బ్రాంచ్ ను ప్రారంభించుకున్నామన్నారు. ఆభరణాలు ప్రతి ఇంటికి చేరాలని తమ కల ఇప్పుడు నిజమవుతోందన్నారు. 75,000కు పైగా ప్రత్యేక డిజైన్లు, ప్రతి నెల 3,000 నుంచి 5,000 కొత్త డిజైన్లు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో శత చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డైరెక్టర్లు ఇమ్మడి రాజేష్, మౌనిక, ఇమ్మడి రాకేష్, జాబిల్లి, ఇమ్మడి రమ్య, కూటమి నాయకులు, పట్టణ ప్రముఖులు, వ్యాపారస్తులు పాల్గొన్నారు. పైకి బాబు మేడం
అభివృద్ధి చెందుతున్న పట్టణానికి వ్యాపారాలు కూడా ఎక్కువ వస్తాయి. ఇక్కడ మార్కెట్ కూడా బాగుంటుంది. ఇమ్మిడి రమేష్ గారు ఇమ్మిడి సిల్వర్స్ జ్యువెలరీ షాపు గోల్పాల్ రోడ్లో పెట్టడం జరిగింది. ఈ బంగారు రేటు ఆకాశాన్ని అందుతున్న రోజుల్లో ఈ సిల్వర్ జూబిలీ అనేది చాలా డిమాండ్ ఏర్పడింది. దీనివలన అతి సామాన్యులు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం కలిగింది. బంగారు వస్తువులు సామాన్యుడు భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఈ ఇమ్మిడి సిల్వర్స్ జ్యువెలరీ షాపు మన భీమవరంలో ప్రారంభించడం చాలా సంతోషకర విషయం. ఇమ్మిడి రమేష్ గారికి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వీరి వ్యాపారం సక్సెస్ అవ్వాలని, సామాన్యులకు అందుబాటులో ఈ వ్యాపారం వల్ల అతి సామాన్యుడు కూడా వివాహ సమయంలో డబ్బున్నవాడు ఎలా చేసుకుంటున్నాడో సామాన్యుడు కూడా అలా చేసుకునే విధంగా ఈ జ్యువెలరీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఇమ్మడి జ్యువెలర్స్ తెలంగాణ, కర్ణాటక, అమెరికాలోనే కాకుండా ఇక్కడ మన భీమవరంలో పెట్టడం చాలా ఈ ఇమ్మడి సిల్వర్స్ అనేది బంగారానికి ఏమాత్రం తీసుకోకుండా ఉంటాయి. ఇప్పుడున్న ధరలను బట్టి ఈ సిల్వర్ జ్యువెలరీ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇక్కడ షాప్ పెట్టిన ఈ ఇమ్మడి రమేష్ గారికి అభినందనలు తెలియజేస్తాను. నేను ఇమ్మడి రమేష్, ఇమ్మడి గ్రూప్ చైర్మన్ అండ్ షీఈస్ ఇమ్మడి గ్రూప్ సిఇఓ అండ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ రాజేష్, రాకేష్, మౌనికా, జాబ్లీ, మేమందరం డైరెక్టర్స్. ఇక్కడే కాకుండా రమ్యసాయి ఇమ్మడి మా అమ్మాయి అమెరికా బిజినెస్ మొత్తము మా డాక్టర్ చూసుకుంటారు. ఆమె అక్కడ కంపెనీ డైరెక్టర్ అండ్ మా అల్లుడు కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్ హర్షిత్ రాకేష్ గారు. మా కుటుంబ సభ్యులందరి కష్టంతో 2021లో ఓపెన్ చేసి ఈ 4 సంవత్సరాల్లో భీమవరం రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది 15వ షోరూము. అయితే ఈ వీక్లోనే మనము 4 షోరూమ్లు ఓపెన్ చేశాము. 22న బెంగళూరులో జయనగర్లో ఓపెన్ చేశాము, 24th వైజాగ్లో ఓపెన్ చేశాము, నిన్న 27th నాడు హైదరాబాద్లో ఒక షోరూమ్ ఓపెన్ చేశాము, 28th భీమవరం ఓపెన్ చేశాము. ఈ సందర్భంగా మన భీమవరం ఎమ్మెల్యే గారు మరియు మేడం గారు వాళ్ళు బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారు. మీ సువర్ణాస్త్రాలతో మాది ఇనాగ్రేషన్ చేశారు సార్. థ్యాంక్ యూ సార్. ఇది మేము రాగల March 31 ఈ ఫైనాన్స్ ఇయర్లో 20-25 షోరూమ్స్ చేయబోతున్నాము. మనది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకతో పాటు యుఎస్లో, డల్లాస్లో చాలా పెద్ద ఎత్తున ఉన్నాము. ముందు ఇండియాలో అన్ని షోరూమ్లే కాకుండా ఇండియన్ ప్రజలు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నారో అక్కడ మన ఇమ్మడి ఉండబోతుంది. ఇది బంగారం మీరు కొనలేరని గారు కొనగలుగుతారు, కానీ సేఫ్టీ వైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సేఫ్టీ కొరకు కూడా ఈ ఆభరణాలు తక్కువ ధరలో ఎక్కువ ఆభరణాలు వాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ భీమవరం రావడానికి ముఖ్యంగా మన ప్రొడ్యూసర్ రామ్ సత్యనారాయణ గారి వాళ్ళ ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గారు కూడా చాలా మంచి ఏ వ్యాపారాలు వచ్చినా కానీ ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఆయన చాలాసార్లు చెప్పారు. మా భీమవరంలో ఓపెన్ చేయాలని వారి ప్రజలతో ముందుకు వచ్చాము. మీ భీమవరం అందరూ కూడా, మన వాళ్ళందరూ కూడా మా ఆభరణాలు తప్పకుండా వాడాలి సార్. మీ సపోర్ట్ ఎప్పుడు మా కుటుంబం మీద ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సార్. మీ బ్లెస్సింగ్ ఎప్పటికి ఉండాలని. అంటే ఎక్స్ట్రా డిజైన్స్ అంటే 70,000 డిజైన్తో ఉన్నాము. అంటే గోల్డ్కు మించి, అంటే గోల్డ్ సూపరు, కానీ గోల్డ్కు మించి కూడా అందరికీ అందుబాటులో. అందులో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కాబట్టి అందరికీ సేఫ్టీ వైజ్ కూడా గోల్డ్ కొనగలుగుతారు, చేయగలుగుతారు, అందరూ కొనగలుగుతారు, కానీ సేఫ్టీ కూడా వాళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే గోల్డ్ జ్యువెలరీతో ముఖ్యంగా మనకన్నా ఎక్కువ యూఎస్లో జ్యువెలరీ వేసుకొని బయటికి పోవాలంటే చాలామంది ఇక్కడ బ్లాక్స్ ఉంటారు, భయపడుతుంటారు. అట్లా ఆ విధంగా మన జ్యువెలరీ తక్కువ అమౌంట్తో ఎక్కువ జ్యువెలరీ. ఒక వెడ్డింగ్ ఉందనుకో, భీమవరంలో ఈ 1 వీక్ నుంచి మనకు ఒక 20 మెంబర్స్ బాగా కష్టపడుతున్నారు. కష్టపడి ఈరోజు ఇది రావడానికి అందరి సపోర్ట్తోని, అంటే మనకు ఎవ్వరు సపోర్ట్ చేసినా కంపల్సరీ జీవితాంతం వాళ్ళని గుర్తుంచుకోవాలి. అదే మనకు అక్కడ వస్తుంటుంది. చాలా చాలా థ్యాంక్ యూ అని. మేము చాలా హ్యాపీగా ఉన్నాము. ఫైనలీ మేము మా 15th షోరూమ్ మన భీమవరంలో ఓపెన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఓపెనింగ్ సంబంధించి మన ఎమ్మెల్యే గారు, అతిథులు అందరూ వచ్చినందుకు చాలా సంతోషము.
మనం ఇప్పుడు ఈ ఓపెనింగ్ సందర్భంగా మనకి ఎగ్జైటింగ్ ఆఫర్స్ చాలా ఉన్నాయి. మన ఆఫర్స్ డీటెయిల్స్ మన ఈ భీమవరంలో ఇప్పటి వరకు సిల్వర్ జ్యువెలరీ ఇండస్ట్రీలో ఇన్ని వెరైటీలతోని మీకు ఇన్ని డిజైన్లతోని ఎక్కడ కూడా లేదు అని మేమే నమ్మకంగా చెప్తున్నాము. మన డిజైన్లు కానీ మన వర్క్మెన్షిప్ కానీ మన క్రాఫ్ట్మెన్షిప్ కానీ మనము ప్రతి ఒక్క డిజైన్ని బంగారం చేసే వారి కారిగర్స్తోని మనం బంగారం బదులుగా సిల్వర్ తీసుకొని అదే బంగారం లాంటి జ్యువెలరీని మనం తయారు చేసేస్తున్నాము. ఈరోజు చూసుకుంటే బంగారము ₹1,00,00,000 అనుకున్నాం, 1,15,00,000 దాటిపోయింది. అలాగే వెండి కూడా పెరుగుతున్నది. కానీ మనకి బంగారంని మించిన డిజైన్లు మనం వెండిలో తీసుకొస్తున్నాము. ఎందుకంటే మనకి ఎటువంటి డిజైన్స్ కానీ వర్క్మెన్షిప్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వస్తున్నాం. సో మా విజ్ఞప్తి ఏంటంటే తప్పకుండా భీమవరంలో ఉన్న ప్రతి ఒక్కరు, భీమవరం అని కాదు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఇక్కడున్నా కానీ మన స్టోర్ విజిట్ చేసి ఈ ఆఫర్స్ కానీ మన కలెక్షన్స్ చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ అమ్మవారిని చండీదేవిగా అలంకరించారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సామూహిక కుంకుమార్చనలు జరిగాయి. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారి వెండి మకర పీఠానికి దాతలు 450 గ్రాముల వెండి విరాళంగా అందించారు. పట్టణానికి చెందిన సమతం తాతాజీ, రత్నకుమారి దంపతులు 250 గ్రాములు, గాది మాధవరావు, వెంకటరమణ దంపతులు 100 గ్రాములు, ఏడిద సుబ్బారావు కుమారులు, ఏడిద నాగార్జున, గీతా విజయలక్ష్మి దంపతులు, హనుశ్రీత్, ఖ్యాతిశ్రీ, మావుళ్లమ్మ, ఏడిద విష్ణువర్ధన్, సుమా దంపతులు, ఆద్యశ్రీలు 100 గ్రాముల వెండిని ఆలయ అభివృద్ది కమిటీకి అందించారు. ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి దాతలకు ఆశీర్వచనాలు అందించి సత్కరించారు. వెండి పీఠానికి దాతలు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో ఆలయ కమిటీ వారు సంకల్పం చేసినటువంటి వెండి పీఠానికి దాతలందరూ కూడా 100 గ్రాములు చొప్పున, పావుకేజీ చొప్పున శక్తి కొద్ది పట్టుకొచ్చి అమ్మవారు సమర్పిస్తూ ఉంటున్నారు. మరి అలాగే దేవీ నవరాత్రి మహోత్సవాల్లో నేను మొదలుపెట్టాము. అలాగే ఈ సంవత్సరం అయిపోతుంది అనుకున్నాం. కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఇంకా ఎంతవరకు వస్తుందా అని అమ్మవారు ఎదురు చూస్తున్నారు. ఎవరు అదృష్టం కలుగుతుందా అని అమ్మవారు ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజున సమతం తాతాజీ గారి దంపతులు వాళ్ళ కుటుంబ సభ్యులు 1 పావు కేజీ వెండి సమర్పించారు. వారికి అమ్మవారి ఆశీస్సులు కలగాలని చెప్పి అందులో భాగంగా మెంటేవారి తోట వాస్తవులు ఏడు సుబ్బారావు గారు, వాళ్ళ కుమారుడు నాగార్జున గారు, విష్ణువర్ధన్ గారు వారిద్దరూ కలిసి మనం 100 గ్రాములు వెండి సమర్పించారు. అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండాలని, అలాగే దాతలను ముందుకు వచ్చి మీ సాహసంగా అందించి ఆ వెండిపీఠానికి అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతాం. అలాగే సుబ్బారావు గారి కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. భారత ప్రధాని మోదీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు పేద మధ్యతరగతి వారికి ఎంతో ఉపకరిస్తుందని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్వదేశీ వస్తువులను వాడదాం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేద్దాం అనే ప్రచార బేరీ బ్రోచర్ని ఎమ్మెల్యే అంజుబాబు ఆవిష్కరించారు. మనం వినియోగించే ప్రతి వస్తువు మన దేశంలో తయారైనవై వాడాలని జిల్లాలో ఇప్పటికే ప్రచార బేరీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ముందుగా మన నియోజకవర్గంలో ఇటువంటి ప్రచార అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమ కన్వీనర్ చెరుకోడ రంగసాయి, కంతేటి వెంకటరాజు మాట్లాడుతూ స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా మన ట్యాక్స్ ఆదాయం మన దేశంలోనే ఉంటుందని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టపడుతుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట కార్యదర్శి కొళ్ల నాగేశ్వరరావు, ఒబిలిశెట్టి రామకృష్ణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, కారుమూరు సత్యనారాయణమూర్తి, బొండాడ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ ప్రభుత్వం జీఎస్టీని తగ్గించి పేదవాడికి మేలు జరిగే విధంగా కార్యక్రమం చేయటం జరిగింది. దీనివల్ల జీఎస్టీ తగ్గించడం వల్ల నిత్యావసర వస్తువుల రేట్లన్నీ కూడా తగ్గే అవకాశం వచ్చింది. మానవుడికి కావాల్సిన అన్ని వస్తువుల మీద జీఎస్టీ తగ్గించడం జరిగింది. ఇది ఒక చరిత్ర. ఇటువంటి కార్యక్రమం చేసిన మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మన ముఖ్యమంత్రి గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ జీఎస్టీ తగ్గిన సందర్భంలో మనం చేయవలసిన కార్యక్రమం ఏమిటంటే, స్వదేశీ వస్తువులు వాడినట్లయితే ఆ ట్యాక్సెస్ అన్నీ కూడా మనకే ఉండిపోతాయి. మనకి దేశానికి ఆర్థికంగా లాభం చేకూరుతుంది. కాబట్టి
స్వదేశీ వస్తువులు వాడాలి, విదేశీ వస్తువులు బహిష్కరించాలనే కార్యక్రమాన్ని విజ్ఞాన వేదిక రంగసాయి గారు, అలాగే కంటేటి వెంకటరాజు గారు వీరందరూ కూడా ఈ ప్రచార కార్యక్రమం చేస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి జిఎస్టీ తగ్గించినందువల్ల ప్రజలందరికీ కూడా అది చేరువవ్వాలి, దాని మీద అవేర్నెస్ ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో మరి మన స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా ఈరోజు బ్రోచర్ స్టార్ట్ చేసాం. మన జిల్లా అంతా కూడా ఈ జిఎస్టీ మీద అవగాహన పూర్తిగా అందరికీ వస్తే వస్తువులు ఎంత తగ్గింది, ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తున్నాయనేటువంటి ఉద్దేశం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారు మూడు బ్రిడ్జిల మీద కూడా అక్కడ మాట్లాడటం జరిగింది అసెంబ్లీలో. అవి కూడా త్వరలో అవ్వాలని మనం అందరూ కోరుకుందాము. అలాగే లోసర్ బ్రిడ్జ్ కూడా ఇబ్బంది అయింది, అది కూడా త్వరగా అదిపోతుందని చెప్పి మన ఎమ్మెల్యే గారు ప్లేస్లో జరగాలని కోరుకుంటున్నాం. మన భారత స్వాతంత్ర సంగ్రామంలో కూడా స్వదేశీ వస్తువులే వాడాలి, విదేశీ వస్తువులు బహిష్కరించాలని చెప్పేసి ఆనాడే మహాత్మా గాంధీ పిలిపించారు. ఇవాళ అదే నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ గారు ఒక జిఎస్టీ సంస్కరణ చేసి ఒక మంచి ఊరట కల్పించారు. ఈ నేపథ్యంలో భారతీయులంతా కలిసి స్వదేశీ వస్తువులను వాడుకోవడం వల్ల ఆ ట్యాక్స్ మనకే వస్తుంది, తద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న ఉద్దేశం మీద రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి లోకేష్ గారు అయితే అలాగే మన భీమవరం ఎమ్మెల్యే శ్రీ పులపర్తి అంజబాబు గారు దీని మీద ప్రచారం చేయమని, అలాగే జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి గారు దీని మీద ప్రతిపాదన చేసి అన్ని చోట్ల కూడా అధికారుల ద్వారా ప్రయత్నం చేయమన్నారు. మేము స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి కంటేటి వెంకటరాజు గారు మేము ఒక కమిటీని పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి చోట కూడా ప్రచారం చేస్తాం. ముఖ్యంగా భారతీయులంతా కలిసి మనంతా కలిసి భారతీయ పౌరులుగా మరి తప్పకుండా స్వదేశీ వస్తువులు వాడుకుని విదేశీ వస్తువులు బహిష్కరించాలని చెప్పేసి కోరుకుంటూ జిఎస్టీ మీద అభినందన తెలియజేస్తాం. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఆదివారం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ చేశారు. ఉదయం సామూహిక కుంకుమార్చనలు, దంపతులచే శ్రీచక్రార్చన, సూర్య నమస్కారములు, వేద పారాయణం, లక్ష కుంకుమార్చన నిర్వహించినట్లు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలిపారు. ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్నారంగారావు, ఉపాధ్యక్షులు జోసిల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. వేంచేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి 34వ శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజున భీమవరం ప్రముఖ రాజకీయ నాయకులు, టీడీపీ నాయకులు, సీనియర్ లీడర్ పోల నాగేశ్వరరావు గారు అమ్మవారిని దర్శించి అమ్మవారికి విశేషమైనటువంటి అర్చన చేయడమే కాకుండా అతి త్వరలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఉన్నతమైనటువంటి పదవి సంకల్పించాలని చెప్పేసి బ్రాహ్మణ వేదాశీర్వచనంతో పాటు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందజేస్తున్నాము. ఓం శతం శ్రీమాత్రే నమః. అంబాసాంభవి చంద్రమౌళిరవలాపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతే శివా త్రణజని కాత్యాజనే భైరవి సావిత్రి నవయవ్వన శుభకరే సామ్రాజ్యలక్ష్మీ ప్రదా చిద్రూపే పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. శ్రీమాత్రే నమః. మన భీమవరం 2 టౌన్ శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో 34వ వార్షిక దసరా మహోత్సవాల పురస్కరించుకొని ఈ రోజున సప్తమ దివసంగా 7వ రోజు శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి, త్రిశక్తి స్వరూపిణిగా లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని ఈ రోజున అలంకరించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఎంతోమంది మహిళలు, భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ కూడా తరించారు. విద్యార్థుల చేత సామూహిక సరస్వతి పూజా కార్యక్రమాన్ని జరిపిస్తాం. కాబట్టి మరి భక్తులందరూ కూడా మీ యొక్క విద్యార్థులందరినీ కూడా, పిల్లలందరినీ కూడా ఉత్తేజపరిచి రేపు సాయంత్రం 4 గంటలకల్లా అమ్మవారి యొక్క దేవాలయానికి పంపిస్తే వారందరి చేత ఆ సరస్వతి మాత అనుగ్రహం కలిగేలాగా సరస్వతి పూజా కార్యక్రమాన్ని జరిపిస్తాం. కాబట్టి భక్తులందరూ కూడా మరి గమనించి రేపు సాయంత్రం జరగబోయే సామూహిక సరస్వతి పూజా
కార్యక్రమంలో అందరూ పాల్గొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే 2వ తారీఖు గురువారం విజయదశమి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 10 గంటల నుంచి అమ్మవారి యొక్క సన్నిధిలో అత్యంత వైభవపేతంగా చండీహోమం పూర్ణాహుతి జరుగుతుంది. కాబట్టి మరి ప్రతినిత్యం కూడా జరిగే విశేష కైంకర్యాల్లో భక్తులందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు కూడా పాల్గొని అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. శ్రీమాత్రే నమః. జాతీయ విప్లవ కవి పద్మభూషణ్ గుర్రం జాషువా జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. గుర్రం జాషువా 130వ జయంతి పశ్చిమ గోదావరి జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం కేఎస్ రాసు ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పార్టీ అయినప్పటికీ సమాజంలో చైతన్యం కోసం కృషి చేసిన మహనీయులను, కళాకారుల జీవితాలను ప్రజల్లో ప్రాచుర్యం కలిగించేందుకు కృషి చేస్తుందన్నారు. చిన్నతనం నుండి తీవ్ర కుల వివక్షను ఎదుర్కొని చదువు కోసం డబ్బులు లేని పరిస్థితి నుండి దేశం గర్వించే స్థాయికి ఎదిగి పద్మభూషణ్ అవార్డులను సొంతం చేసుకున్న మహనీయుడు జాషువా అన్నారు. సమాజంలో మార్పు కోసం ఆయన కవిత్వాన్ని ఒక కత్తిగా ఉపయోగించి ఎన్నో కథలను, కవిత్వాలను రాశారని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శవంతమైందని అన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు కలిగొట్ల గోపాల్ శర్మను, ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్ తెలుగు పండిట్ వేల్పుల నాగేశ్వరరావును, నాటక కళాకారులు జవ్వాది దాసరథి శ్రీనివాసులను కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అంతకుముందు జాషువా జీవితాన్ని తెలిపే ఒక లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి మొళ్లపూడి రేణుక, బీజేపీ రాష్ట కార్యదర్శి బోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్ రాజు, మాజీ అధ్యక్షులు నార్ని తాతాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శులు తోట గంగరాజు, కలిదిండి వినోద్ వర్మతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. జాతీయ విప్లవ కవి పద్మభూషణ్ అవార్డు గ్రహీత అయినటువంటి శ్రీ గుర్రం జాషువా గారి 130వ జయంతి వేడుకల్ని మనమంతా కూడా రాష్ట్రమంతా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ క్షేత్రం అయినప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీ కేవలం రాజకీయాలకు మాత్రమే పరిమితం కాకూడదు, అధికారం కోసమే లక్ష్యంగా పనిచేయకూడదు. మనం సమాజం కోసం పనిచేయాలి. సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ప్రజల్ని జాగృతం చేయాలి, చైతన్యం చేయాలి అనేటువంటి విషయాల ఆధారంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. మనందరికీ కూడా తెలుసు. అందులో భాగంగానే దేశ చరిత్రలో అప్పుడున్నటువంటి పాలకుల కారణంగా మరుగున పడిపోయినటువంటి అనేక మంది జాతీయవాదులను, స్వమర్యాదుల్ని ఆజాదీ కా అమృత మహోత్సవం పేరుతో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున గౌరవించడం జరిగింది దేశమంతా కూడా. అదేవిధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కేవలం రాజకీయ కార్యకలాపాలే కాకుండా కవులు ఉన్నారు, సమాజంలో చైతన్యం తీసుకొచ్చినటువంటి పెద్దలు ఉన్నారు. వారందరినీ కూడా మనం పెద్ద ఎత్తున గౌరవించేటువంటి కార్యక్రమం. అందులో భాగంగా వేళ ప్రముఖ కవి అయినటువంటి శ్రీ గుర్రం జాషువా గారి జయంతి వేడుకల్ని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున మనం నిర్వహిస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారి పేరైతే మనందరికీ కూడా తెలుసు. కానీ ఆయన యొక్క జీవితం గురించి, ఏ విధంగా సమాజంలో ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షత ఉందో ఆ వివక్షత గురించి మనందరికీ కూడా చాలామందికి తెలియదు అనేటువంటిది నా అభిప్రాయం. అంటే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఈ విధమైనటువంటి ప్రముఖుల గురించి చరిత్ర తెలుసుకునేటువంటి అవకాశం, దాని ఆధారంగా మనం మన యొక్క బాధ్యతను భవిష్యత్తులో ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా మనలో వస్తుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. గుర్రం జాషువా గారు అత్యంత పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. తండ్రి గొల్ల కులస్తుడు, మాతృమూర్తి ఎస్సీ మాదిగ వర్గానికి చెందినటువంటి మహిళ. అదే పుట్టుకలోనే కడు పేదరికం మేరుకున్నటువంటి వ్యక్తి ఒక పట్టుదలతో, ఒక మంచి లక్ష్యంతో ఏ విధంగా సమాజంలో గౌరవించబడ్డాడు అనేటువంటి విషయానికి గుర్రం జాషువా గారు ఒక చక్కటి ఉదాహరణ అనేటువంటి విషయం మనంతా కూడా ఈ సందర్భంగా గుర్తించు. చదువుకోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఆంధ్ర రాష్ట్రమే కాదు దేశం గర్వించదగినటువంటి బిడ్డకి ఎదిగి పద్మభూషణ్ అవార్డు పొందినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా స్మరణకి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం. కుల వివక్షతను పెద్ద ఎత్తున ఎదుర్కొని అంటరాని వాడంటూ చాలామంది తోసివేసినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి పట్టుదల కారణంగా
ఎదిగినటువంటి వ్యక్తి గుర్రం జాషువా గారు. వినుకొండలో జన్మించినటువంటి వ్యక్తి దేశంలో ప్రముఖ కవిగా గౌరవించబడ్డాడు. నా జీవితంలో 2 విషయాలు ప్రభావితం చూపాయి. వాటి కారణంగానే నేను ఎంత పెద్ద ఎత్తున సమాజంలో చైతన్యం తీసుకురాగలిగాను, నేను కవిగా ఎదగగలిగినటువంటి విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆ 2 అంశాలు ఏమిటి అంటే, ఒకటి పేదరికం, రెండోది కుల వివక్షత. ఈ పేదరికం కారణంగా నాలో సహనం పెరిగింది, ఓపిక పెరిగింది. ఏదైతే కుల వివక్షత ఉన్నదో అది నాలో శక్తిని పెంచింది, నాలో పట్టుదలని పెంచింది. ఈ కుల వివక్షత కారణంగా, పేదరికం కారణంగా నేను ఎవరికి కూడా బానిసగా మారదలుచుకోలేదు. అలాగని నాకు సంఘం మీద కూడా ద్వేషం కలగలేదు. సమాజంలో మార్పు రావాలని, తీసుకురావాలనేటువంటి ఆలోచన చేశాను. దానికోసం కత్తి పెట్టాను. ఆ కత్తి ఏంటంటే నా కవితే నా కత్తి అనేటువంటి చెప్పినటువంటి వ్యక్తి గుర్రం జాషువా. సమాజంలో పెద్ద ఎత్తున మార్పును తీసుకొచ్చినటువంటి వ్యక్తి. చాలామంది కుల వివక్షణకు గురి అయితే లొంగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది, బానిసగా మారిపోయేటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు. వాటన్నిటిని ఎదుర్కొని చివరికి ఏ స్థాయికి ఎదిగాడంటే గుర్రం జాషువా గారు, నువ్వు పనికిరావు, అస్పృశ్యుడు అంటూ సమాజం దూరంగా నెట్టేసినటువంటి ఒక కవి సాక్షాత్తు తిరుపతి వెంకట కవులు పిలిచి గండపెండేరం తొడిగి గుర్రం ఎక్కి ఊరేగించి కనకాభిషేకం చేసేటువంటి స్థాయికి ఎదిగాడు గుర్రం జాషువా. ఇటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. వీరి తాలూకు ఆశయాల్ని, లక్ష్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మనం అంతా కూడా చేయాలి. అందులో భాగంగా దాని కారణంగానే వేళ భారతీయ జనతా పార్టీ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. ఆయన జీవితం ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటిది రాష్ట్ర పార్టీ ఒక పుస్తకం ముద్రిస్తే గత వారం ఆ పుస్తకం చదివాను. దాని కారణంగా చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. అందుకే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మన కార్యకర్తలు, నాయకులుగా కదా ప్రజలకు కూడా మనం చేరువ చేయాలి. ఎక్కడైతే కుల వివక్షత ఉన్నదో దాన్ని రూపుమాపేటువంటి ప్రయత్నం మనంతా కూడా చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనంతా కూడా. రాజమండ్రిలో ఒక టూరింగ్ టాకీస్లో ఉద్యోగం చేశాడు. రాజమండ్రిలో కళావాచకుడుగా టూరింగ్ సాగే సినిమాలు మనం వచ్చేటప్పుడు సినిమాలు వచ్చేసి ఒకే జత బట్టలు అయితే ఒక పంచిని బనేను 3 నెలల పాటు గోదావరి ఒడ్డుకి వెళ్ళి రాత్రి అవి ఉతుక్కుని తెల్లారి అటు వేసుకునేటువంటి పరిస్థితి. జీతం లేదు, 2 పూట్ల భోజనం పెడతారు, అది ఆయన జీతం. భోజనం కోసం టూరింగ్ టాకీస్లో పనిచేసి ఏ విధమైనటువంటి జీతాలు లేకుండా ఒకే ఒక జతతో గోదావరి రాత్రి వెళ్ళి బట్టలు ఉతుకుని ఆరేసుకుని మళ్ళీ పొద్దున్నే రెడీ అయ్యేటటువంటి జీవితాన్ని మనంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కాబట్టి ఇటువంటి విప్లవ కవి యొక్క కేంద్ర ప్రభుత్వం సత్కరించింది పద్మభూషణ్ ఇవ్వడం ద్వారా. మన ఆంధ్ర యూనివర్సిటీ కూడా కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదుని సత్కరించింది. దేశంలో అనేక చోట్ల అనేక యూనివర్సిటీలు డాక్టరేట్ ఇచ్చి సత్కరించాయి. ఏదైతే లక్ష్యం అనుకున్నాడో టీచర్ ఉద్యోగం చేశాడు, ఉపాధ్యాయ వృత్తి నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. ఎందుకు సస్పెండ్ చేయాడంటే ఆయన రాసినటువంటి కవిత్వాల్లో హిందువుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కాబట్టి ఆయన పనిచేస్తున్నటువంటి స్కూల్ ఏదైతే ఉందో యాజమాన్యానికి హిందూ మతం మీద ఉన్నటువంటి ద్వేషణం కారణంగా ఆయన స్కూల్ నుంచి సస్పెండ్ చేయబడ్డాడు. కానీ వెనకాడలే, భవిష్యత్తు కోసం ప్రాకులాడలే, పొట్టగొడవడం కోసం ప్రాకులాడలే. సమాజంలో చైతన్యం తీసుకురావడమే నిరంతరం ధ్యేయంగా పనిచేసి యావత్ భారతదేశం నుంచి గౌరవించేటటువంటి వ్యక్తి గుర్రం జాషువా అనేటువంటి వ్యక్తి ప్రముఖుడు. ఆయన యొక్క జీవితాన్ని మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకుని మనం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా గ్రామాల్లో వాళ్ళ కులం మతం లేదు, మనం తక్కువ కులస్తుల్ని అస్పృశ్యుడిగా చూసేటువంటి వాతావరణం ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. అందుకే మనం భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కులం గురించి, మతం గురించి, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు అనేటువంటి తారతమ్యం లేకుండా మనం పనిచేస్తాం. కాబట్టి ఏదైనటువంటి మహానుభావుడి యొక్క లక్ష్యాలని, జీవితాన్ని ఆదర్శంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని మీ ముందుంచుతూ కూడా సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఆయన సాహిత్యం, ఆయన కవితలు మన అందరికీ కూడా ప్రాణం పోసి మన అందరిలో అనేక రకాల మీకు గేయాలు మనందరం కూడా చిన్నప్పటి నుంచి మన పాఠాల్లో కూడా మనం చదువుకున్నాం. అలాంటి మహానుభావుడు, మహనీయుడు, వారికి గుర్తించాలి అని భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలోని పెద్ద
కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా ఈవేళ చేయడం జరుగుతుంది. రాజు మరణించే ఒక తార నేల కొరిగే, సుఖమి మరణించే ఒక తార గగనమేగే. రాజు జీవించే రాతి శిలయందు, సుఖమి జీవించే ప్రజల డాక్టర్యందు అని చెప్పి గురం జాషువా గారు చెప్తారు. అదేవిధంగా గబ్బిలంలో కూడా ఏం చెప్తారంటే, గబ్బిలాన్ని ఓ మౌనిక ఖగరాజ్ఞి అని ఆయన పిలుస్తారు. గబ్బిలాన్ని నువ్వు ఆలయంలో వేలాడేటప్పుడు నువ్వు పూజారి సమయంలో శివుడికి నా గోడు విన్నవించు అని చెప్పి సమాజంలో వారు ఎదుర్కొంటున్న వివక్ష గురించి ఈ గురం జాషువా చెప్తారు. భవిష్యత్తు తరాలకి ఈ పద్యాలు, కవితలు, సాహిత్యం ఇవన్నీ కూడా కనుమరుగయ్యేటువంటి పరిస్థితుల్లో వాటిని మనం గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా భారతీయ జనతా పార్టీ విజయవాడలో కానీ, నిన్న తిరుపతిలో, అలాగే విశాఖపట్నంలో, రాజమండ్రిలో, ఇవాళ భీమవరంలో అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామంటే కవుల పట్ల మనము కుల విచక్ష లేకుండా భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. రాజు మరణించెనొక తార రాలిపోయే, సుకవి మరణించెనొక తార గగనమెక్కే. రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాలకలయందు అని కవికి రాజుకి గల సంబంధాన్ని తెలియజేశారు. కన్నీటంబడి త్రాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి 108 రకాల ప్రసాదాలను సమర్పించారు. శనివారం భీమవరం త్యాగరాజ భవనంలోని కన్యకా పరమేశ్వరి అమ్మవారిని వైష్ణవీదేవిగా అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య యువజన సంఘం, వర్తక సంఘం భవనం ఆధ్వర్యంలో అమ్మవారికి 108 రకాల స్వీట్స్, పిండి వంటకాలను, ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. 108 మంది మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు. मनोवाक्काय प्रसादेन मम गृहे धनधान्य मोहिनी आरीकेण మాతా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి 58వ సంవత్సరంలో భాగంగా ఈరోజు వైష్ణవీదేవి అలంకరణ. ఈరోజు అదే కాకుండా 108 ప్రసాదాలతో ఇవాళ అమ్మవారికి నైవేద్యం కట్టబడుతుంది. అదే కాకుండా రేపు ఉదయం 9:30 ఆర్యవైశ్య కన్యకలచే అమ్మవారికి పూజ జరగబడుతుంది. సాయంత్రం కూడా మళ్ళీ 6 నుంచి యథావిధిగా కుంకుమ పూజలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు ఇప్పుడు కాసేపు ప్రకటనలు.